ఎన్నికల సందర్భంలో అలీవి గాని వాగ్దానాలు చేశాడు, ఎట్లయినా సరే అధికారంలోకి రావాలన్నదంతా చేశాడు. మీరు ఏదో అధికారం వస్తేనే చేయమని మేము కూడా ఒత్తిడి చేయలేదు. మేము ఇప్పటికే టైం ఇచ్చాము. మీరు 9 మాసాల అనంతరం కూడా ఆ సమస్యల పరిష్కారం చేయడానికి సరిగ్గా నిధులు కేటాయించినప్పుడు సహజంగానే మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏదో మీ ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడానికి మేము రోడ్డు ఎక్కలేదు. నీవు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమని మాత్రమే ఇవాళ రోడ్డు ఎక్కడం జరిగింది. కాబట్టి ఏమంటే ఇవాళ నీవు ఫీజు రియంబర్స్మెంట్ అన్నావు, ఇంతవరకు ఇవ్వలే. తల్లికి వందనం అన్నావు, ఇవ్వలేకపోయావు. రైతులకు ఏదో చిన్న సాది 20,000 రూపాయలు అన్నావు, అది కూడా ఇవ్వలేకపోయావు. అదేవిధంగా మహిళలకు నెలకు 1,500 అన్నావు, అది ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్తా ఉన్నావు. మరోవైపు భారీ బడ్జెట్ ఇది, సంపద సృష్టించాం, బ్రహ్మాండంగా ముందుకు పోతున్నామని చెప్తా ఉన్నావు. కాబట్టి రెండింటికి పొంతన ఉండడం లేదు. కాబట్టి ఏది ఏమైనా సరే మేము ప్రధానమైన డిమాండ్ ప్రతి పేదవాడికి కూడా ఇళ్ళు ఉండాలి, ప్రతి పేదవానికి ఇళ్ల స్థలం ఉండాలి. దాన్ని సాధించేంత వరకు కూడా మేము పోరాడతాం. ఇదే కాదు, ఆయన ఎన్నికల్లో ఏ వాగ్దానాలు అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు చేసి తీరాలి. అది అమలు చేసేంత వరకు కూడా మా పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి.